హాయ్ అండి, నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక సిద్ధం సభలో మేమంతా సిద్ధం సభలో మాట్లాడుతూ నేను లక్షల ఎకరాలు ఉన్నవాడిని, ఒక్క ఎకరం కూడా నేను ఆశించేవాడిని కాదు, ఒక ఎకరం ఇచ్చేవాడినే కానీ నేను తీసుకునేవాడిని కాదు, నేను శుద్ధపూసని అని చెప్పి శుద్ధపూసని అదేదో అంటారు, ఒక పాట ఉంది, ఆ విధంగా చెప్పుకొచ్చారు ఆయన. సో ఆయన ఒక సీఎం అయ్యి ఉండి చెల్లెళ్ళు చీరల గురించి మాట్లాడతాడు, లేకపోతే బాబాయిని చంపిన వాళ్ళు దేవుడికి తెలుసు అంటాడు, బాబాయ్కి తెలుసు అంటాడు, మా కుటుంబానికి అంతా తెలుసు అంటాడు. ఇలా వాళ్ళ చెల్లెళ్ళేమో ఆయన నోటికి వచ్చినట్టు ఈయన చేసిన అకృత్యాల గురించి ప్రతిరోజు ప్రజల ముందు మాట్లాడుతున్నారు, ప్రజా దర్బారు పెడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల మీద మీ విశ్లేషణ ఏంటి, ఎలా ఉంటుంది? ఒకటి, నువ్వు మాట్లాడుతా ఉన్నావు కదా, నేను ఒకటికి ఇచ్చేవాడిని, నాకు 100 ఎకరాలు, నీకు యాడ్ నుంచి వచ్చాయి 1000 ఎకరాలు, నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? దానికి సమాధానం చెప్పు. ఈయన మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. ముందు వాళ్ళ చెల్లెళ్ళ గురించి అడిగారని చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం ఇంట్లో వాళ్ళకే తెలుస్తుంది, అందుకని వాళ్ళ చెల్లెళ్ళు నిజస్వరూపం ఈరోజు వచ్చి బయట పెడతా ఉన్నారు. ఏ చోటి కర్మ ఆ చోటే అంటారు కదా. ఒకప్పుడు ఏ కులం వాళ్ళ ఆ కులం వాళ్ళతో తిట్టించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకని ఈరోజు ఆ దేవుడు ఏమని చెప్తున్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేత ఆయన తిట్టిస్తా ఉన్నాడు. కర్మఫలం అది జగన్మోహన్ రెడ్డి చేసుకున్న కర్మఫలం. అది జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తా ఉన్నాడు. అది ఒకటి. సరే, నువ్వు అంటూ ఉన్నావు కదా భూముల గురించి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నావు కదా జగన్మోహన్ రెడ్డి. వాడు గుర్తుపెట్టుకో, నీకు అన్ని 1000 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? నీ తాత వెంకటరెడ్డి, నీ ముత్తాత వెంకటరెడ్డి ఏమన్నా కోటీశ్వరుడా? నీ తాత రాజారెడ్డి ఏమన్నా కోటీశ్వరుడా? బ్రిటిష్ వాళ్ళ దగ్గర పాలుగాలుగా పనిచేసిన కుటుంబం మీది కాదా? ఒకప్పుడు అసైన్డ్ భూములు, పేదవాళ్ళ అసైన్డ్ భూములు దోచుకున్న చరిత్ర నీ తండ్రిది కాదా? ఒకరోజు ఆ రోజు 2004లో శాసనసభలో అడిగితే బై మిస్టేక్ మా పేరుపై ఉన్నాయి, అవి నేను ఇచ్చేస్తా అన్నావు. ఆ రోజు నీ భూములు ఇవ్వాలా? పేదవాళ్ళ భూములు నువ్వు దోచుకునేసి ఆ భూముల్ని అసెంబ్లీలు నిలదీస్తే పరువు పోయి ఆ రోజు కొన్ని ఇచ్చి కొన్ని దోచుకున్నారు. ఆ విధంగా వచ్చాయి మీకు భూములు. ఏం పని చేసావయ్యా నువ్వు? ఏం కష్టపడి పని చేస్తే వచ్చాయి నీకు 1000 ఎకరాలు? రౌడీయిజం చేసి సంపాదించావా? గోండాయిజం చేసి సంపాదించావా? నువ్వు మాట్లాడుతా ఉన్నావు ఈరోజు ఏమి తెలియనట్టు నంగనాచి మాటలు. ఒకటి గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నువ్వు నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్కి ఇవిటికి అవుటికి అని చెప్పి దాదాపుగా రాష్ట్రం మొత్తం మీదండి 2.50 లక్షల ఎకరాలు దోచిపెట్టాడు. ఎవరికో తెలుసా దోచిపెట్టింది? దీంట్లో కొన్ని కంపెనీలు, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్, అదేవిధంగా ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ రెండు కంపెనీలు ఎవరిపైన ఉన్నాయంటే వైఎస్ఆర్సీపీ లీడర్ నర్రా విశ్వేశ్వర్ రెడ్డి, కె రవికుమార్ రెడ్డి. వీళ్ళెవరయ్యా? నీ సొంత సామాజిక వర్గం వాళ్ళు, నీ పార్టీ నేతలు. వీళ్ళకి ఈయన బినామీలు 2.50 లక్షల ఎకరాలు, దాంట్లో 1.50 లక్షల ఎకరాలు ఒక రాయలసీమ రీజన్ లోనే ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడు అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఈరోజు అంటున్నావు కదా, నువ్వు చర్చకు వచ్చే దమ్ము నీకుందా? ఎవడబ్బు సొమ్ము అని చెప్పి పంచిపెట్టావు. ఏమన్నా అక్కడ ఏమన్నా పరిశ్రమలు పెట్టాయా అంటే ఒక్క పరిశ్రమ పెట్టలేదు. ఈయన మాట్లాడతాడు ఈరోజు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నిన్ను సూటిగా అడగదలుచుకున్నాం. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా భూములు ఇచ్చారండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భూములు ఇచ్చి దాదాపుగా 122 ఎకరాల్లో 49 హెక్టార్లు విస్తరించి అనేక కంపెనీలు, ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఒకటి తిరుపతి దగ్గర ఏర్పాటు చేశారు, మాకు దగ్గర ప్రాంతం. అక్కడ సెల్కాన్, అదేవిధంగా మైక్రోమాక్స్, కార్బన్, లావా, డిక్సాన్, జియోమి, జోహో ఇలాంటి కంపెనీలు తీసుకొని వచ్చారు. ఈ విధంగా తీసుకొని వచ్చి కేవలం 122 ఎకరాల్లో ఇన్ని కంపెనీలు తీసుకొని వచ్చి కొన్ని లక్షల మందికి ఉపాధి చూపించారు. ఈ రోజు TCL కావచ్చు, డిక్సాన్ కావచ్చు, సెల్కాన్ కావచ్చు, కార్బన్ కావచ్చు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు భూములు అలకేట్ చేసుకొని వచ్చి కంపెనీలు తీసుకొని దానివల్ల ఇంతమందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. మళ్ళీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కియా మోటార్స్ కావచ్చు, ఇసుజు మోటార్స్ కావచ్చు, హీరో మోటార్స్ కావచ్చు, 2 వచ్చి శ్రీ సిటీలో ఉన్నాయండి, ఒకటి వచ్చి పెనుగొండ దగ్గర కియా మోటార్స్. అదేవిధంగా సన్ రైజ్ స్టార్ట్అప్స్ విలేజ్ అని చెప్పి ఈ విధంగా కొన్ని స్టార్ట్అప్స్ ఎంకరేజ్ చేశారు. అదేవిధంగా ఐటీ కంపెనీలు కొన్ని తీసుకొని వచ్చారు, IBM, HSBC, అదేవిధంగా సెయింట్, అదేవిధంగా విప్రో టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, పల్సస్ గ్రూప్, ఇవన్నీ HCL టెక్నాలజీస్, ఇవన్నీ తీసుకొని వచ్చారు. నువ్వేం తీసుకొని వచ్చావు? 2.5 లక్షల ఎకరాలు నీ సొంత బినామీలు కట్టబెట్టుకున్నావే. దీనికి సమాధానం, చర్చకు వచ్చే దమ్ము నీకుందా? నువ్వు ఉంటావు కదా, మాట తప్పనో మనం తిప్పనో. నువ్వు నిజంగా మగాడివైతే, నువ్వు నిజంగా ముఖ్యమంత్రి అయితే, నువ్వు రాయలసీమ పౌరుషునిలో ఉంటే చర్చకి రా. రమ్మనండి చర్చకి. 2.50 లక్షల ఎకరాలు ఎవడికి పెట్టావు? ఈరోజు పేద ప్రజలను దొబ్బి తినే నువ్వు ఈరోజు నంగనాచి మాట్లాడతావు. ఈయన మాటల గురించి తెలియదా? 2.5 లక్షల ఎకరాలు దొబ్బి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు? సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఉద్యోగం ఇచ్చాడా? ఎవడు ఎందుకు ఇస్తాడు? ఈయన మొత్తం దొబ్బి తినడమే కదా పని. ఒకప్పుడు నీ తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని కనీసం శాసనసభ్యుడు కాకుండానే లక్షల కోట్ల దోచుకున్న ద్రోహివి నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? సమాధానం చెప్పు. ఈరోజు పేద ప్రజల భూముల్ని 2.50 లక్షల ఎకరాలు
నీ సొంత బినామీలకు దోచిపెట్టిన ద్రోహివి నువ్వు. ఈ రోజు మిగిలిన భూములను కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా దోచేయాలని చూసే ద్రోహివి నువ్వు కదా. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నువ్వు మగాడి వైతే, జగన్మోహన్ రెడ్డి వినబడుతుందా? 2.50 లక్షల ఎకరాలు ఎవరికిచ్చావు? శ్వేతపత్రం వదిలే దమ్ము నీకుందా? చర్చకొచ్చే దమ్ముందా? రా చూసుకున్నాం. ఓకే అండి, జగన్మోహన్ రెడ్డి నిజంగా సిగ్గు శరం చీము నెత్తురు దమ్ము ధైర్యం ఉన్నాడైతే మనం సమాధానం చెప్పడానికి చర్చకు రమ్మనండి. దమ్ముంటే చర్చకు రమ్మనండి, అదే చెప్తున్నాం. ఈ రోజు నా వయసు 23 ఏళ్ళే అండి. నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి. 2.50 లక్షల ఎకరాలు ఎవరికి ఇచ్చావు? వైట్ పేపర్ రిలీజ్ చేయి. నీకు దమ్ము ఉంటే, నువ్వు నిజంగా దోచిపెట్టలేదు అంటున్నావు కదా, అయితే ఆ 2.50 లక్షల ఎకరాలు ఎక్కడికి వెళ్ళాయి? సమాధానం చెప్పు. ఇది నేను చెప్పడం కాదండి, సాక్షాత్తు బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ గారు ఒక నేషనల్ మీడియాను అడ్రస్ చేస్తూ చెప్పిన స్టాటిస్టిక్స్ ఇవి. దమ్ముంటే చర్చకు రమ్మనండి జగన్మోహన్ రెడ్డిని. 2.50 లక్షల ఎకరాల పైన ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి దమ్ముంటే, మగాడితే నిజంగా. లేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పుకోమనండి ఈ ద్రోహిని. చూద్దామండి, వైసీపీ నాయకులు ఎవరన్నా స్పందిస్తారేమో దీని మీద, మన ఛాలెంజ్ మీద. మరికొద్ది రోజులు వెయిట్ చేద్దాం. ఓకే అండి, ధన్యవాదాలండి.